చతుర్థ ప్రకరణము అస్తమయము. జనులకు అలోపతి వైద్యుల శస్త్రచికిత్సపై ఆశ పోయినది. వెంటనే విధిలేక హోమియోపతి వైద్యులను TSIని పిలిపించింది. కొంచెం సుగడము కనిపించినది. స్వామి ఆసుపత్రి నుండి దర్శనం హాలుకు ఎదురుగా ఉండు చిన్న గది ఎందు చేరిది. దాని దారిలో కూర్చుండి భక్తులకు దర్శనం అసంగుచుండిది. వేదపారాయణను మొదలుపెట్టింది. జనవరి 5న స్వామికి 70 ఏళ్ళు నిండినవి. కానీ జయత్య ఆనందరేఖ ఇందులో కండ్రాదయ్యను. ఫిబ్రవరి మధ్యమున ఇది వరకు గ్రంథి లేచిన దానికి కింది భాగమున మరల కనవచ్చినది. వైద్యుడు అట్లు కాదనను. రాఘవాచార్యులు ఇతరులు పరీక్షింపగా అది విషగ్రంథియే. 1 వారమైనది. హోమియోపతి శక్తమయ్యాను. మలబార్ నుండి ఆయుర్వేద డాక్టర్ మూసు వచ్చను. ఆయన పుండుపై పూతలను లోని మందులను ఇచ్చను. ఉపయోగము లేదు. గ్రంథి పెద్దదగుచునే ఉన్నది. స్వామి దేహము దుర్బలతరమవుతూనే ఉన్నది. రక్తము క్షీణమగుచున్నది. స్వామి ముఖము మాత్రము యథాపూర్వము సహజ కాంతియుతమై ఉన్నది. దానిని చూసి కొందరు జ్ఞానులకు దేహ సంబంధము లేదు కనుక వారు బాధనే ఎరిగి ఉండరు అని సిద్ధాంతీకరించింది. వాసిష్టమున జ్ఞానికి తన దేహమున చందనం పూసినను అంగము ఖండించినను ఒకటే అని ఉన్నది. కొందరు స్వామి దేహమునకు బాధ కలుగుతున్నదని మాటైనా అనలేదు. వారి బాధ ఏమి అనువారు. తన దివ్యశక్తిచే బాధ లేకుండా చేసుకున్నారని కొందరు. ఈ వాకులకు మూలము కొంత వేదాంతము, కొంత భ్రమ అనుకుందము. దేహబాధ లక్షణములకు వారిని ఎందరో చూసి ఉన్నారు. నిద్ర పట్టకుండగాక ఎన్నో మార్లు స్వామి అబ్బా బాధ అంటే ఇదియా అమ్మా అని మూలుగుటలో విన్నాము. జ్ఞాని దేహమునకు బాధ ఉండదనట, వారి దేహమును కోసి నెత్తురు కారుదనట వంటిది. తత్వమేమన జ్ఞానోదయానంతరము వ్యక్తిత్వము లేదు కనుక ఉపాధి బాధపడుచున్నను ఒక వ్యక్తి ఉన్నట్లు ఆ వ్యక్తి బాధపడినట్లు అనట పొరపాటు. దేహము పంచభౌతికము, దాని బాధ అది అనుభవించును. జ్ఞాని దేహమునే జ్ఞాని అని వ్యవహరించేవారు జ్ఞానియు బాధను అనుభవించడం చెప్పక తప్పదు. మనమిందు లక్షింపవలసిన విషయము ఉపాధి బాధ ఎట్లు సహింపబడుచున్నది. రమణుడు అన్న జీవి ఉన్నదనియే కానీ రమణ దేహము తద్భిన్నమైనదని మనం వ్యవహారం చెప్పుచున్నాము. కానీ రమణనామక వ్యక్తి బ్రహ్మమున లీనమైనదని ఊహింపలేకున్నాము. ఆ దృష్టిని అనుసరించిన రమణుడు చూపిన అద్భుత సహనశక్తి ఆయనకే ఒప్పును కానీ ఇతరులకు సాధ్యమున్నది కాదు. కాక బాధా లక్షణములు యథాస్థితముగా కనపడవచ్చిన భక్తులు అల్లాడిపోదులు అనుకున్నారో ఎక్కువ కాలము ఆ బాధా లక్షణ ప్రదర్శనము నిరోధించువారు. శరీరమునకు సాధ్యమైనంత వరకు మామూలు కార్యక్రమము జరుగుతూనే ఉంటుంది. సూర్యోదయాత్ పూర్వము స్నానము, నీతకాలమున ఉదయమున సాయంకాలమున భక్తుల దర్శనము అనుగ్రహించుట, ఆశ్మలేఖను చూచుట, గ్రంథ ప్రకటమును పర్యవేక్షించుట మొన్న కాలములు చేయుచునే ఉండిది. కానీ జనవరి తర్వాత శరీరము ఇంత పనిని చేయ సమర్థము కాలేదు. కొంతకాలం వారు చిన్న గది కరుగుదారిలో కూర్చుని దర్శనం ఇచ్చిరి. తర్వాత దానికి శక్తి లేకపోయినందున వారు ఉన్న గదిలోనే ఉండుటయు భక్తులు వరుసగా వారిని చూచూ పోవచ్చుండటయు ప్రారంభించడయ్యను. మార్చి కొసకు ఈ వైద్యము ఉపయోగింపదని తోచినందున అందరి కోరికచే భగవానుడు అంగీకరించినందున కలకత్తాలో ఒక కవిరాజునకు టెలిగ్రామ్ పంపిరి. అతడు వచ్చి వైద్యం మొదలెడను. కొంతకాలం ఉండి మందులను స్థానిక ఆయుర్వేద వైద్యం చేతనిచ్చి కవిరాజు తిరిగిపోయింది. ఆయన మరునాడే కవిరాజు ఔషధములు అతి తీవ్రములు కాన తాను ఈజాలనియు కలకత్తా నుండి సహాయ వైద్యుని పిలిపింపవలసిందనియు చెప్పాను. మహర్షి ఇంకా వీరిని ఓర్చుకోలేకపోయేది. వారికి మందులనే విసుగు జనించినది. 12వ తేదీకి తర్వాత ఆయన మందు పుచ్చుకొనలేదు. ఆ దినము ముందు రాత్రి వారికి ఉపశమనం వచ్చినది. వారి బంధువులొకరు మందు ఇత్తుమనగా 2 దినముల్లో పోవడానికి మందు ఎందుకండి. అందుచే అందరూ ఇంకా స్వామి తమ రోగమును తామే మానుకొందులని ఆశించి, కానీ 2 దినములకు పోవచ్చున్నది రోగము కాదు. కొన వరకు స్వామికి శృతి తప్పలేదు. ఏప్రిల్ 13వ తేదీ మేష సంక్రమణము. 14వ తేదీ డాక్టర్లకు అపాయం వెంటనే కలగడం తోచలేదు.
ఆ ఉదయము స్థానిక వైద్యులు అట్లే అంది. ఆ సాయంకాలము వేలూరు నుండి ప్రభుత్వ వైద్యోద్యోగి వచ్చి 6 గంటలకు ఇప్పుడు అపాయము లేదు, మీరు భోజనం చేయడని జనంలో చెప్పాను. స్వామి ఏ ఆహారమైనా గ్రహింపడని ప్రార్థించి నారింజ రసము ఇయ్యబోయాను. స్వామి మొదలు నిరాకరించిరి, కానీ అతని భిన్నతను చూచి 1-2 చెంచాలు రసము గ్రహించిరి. రాత్రి 8 గంటలకు స్వామి తమ కూర్చుండబెట్టమంది అని చెప్పిరి. మూతపడిన స్వామి కుడి నయనము నుండి ఎందుకో చెంపపై అశ్వధారలుగా కారణారంభించినవి. కొంతకాలంలోనే ఊపిరి పీల్చ కష్టమైనది అని తోచి డాక్టర్ కృష్ణస్వామి గారు ఆక్సిజన్ ఫన్నులు ఇయ్యబోయేది. స్వామి ఎందుకండి, చిత్రముగా ఇదివరకు కదల్చే శక్తి లేని ఎడమ చేయిని సర్దుకోండి. 1 అరగంట ఇట్లు గడిచినది. స్వామి నోటి ద్వారా ఊపిరి గ్రహించడం కష్టపడుచుండేది. ఈలోగా హాలు ముందు వరండాలో కూర్చున్న జనము అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల అను అక్షరమణమాలను కీర్తింప మొదలెట్టి. ఆ భయంకర క్షణము వికృతినామ సంవత్సర చైత్రబహుళ త్రయోదశి పూర్వభాద్ర నక్షత్రము శుక్రవారం రాత్రి 8:47 నోరు కొంచెం తెరుచుకోండి. అది అట్లే ఉండెను. శ్వాసము అట్లే నిలిచిపోయాను. ప్రాణం అట్లే జారిపోయాను. ఆ క్షణముననే దర్శనము హాల్నందు తోటలో ఎల్లటిలా మూగి ఉండన జనసరస కంఠముల నుండి అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల ధ్వని రేగినది. ఆ క్షణముననే ఆకాశమున ఒక కాంతిపుంజము అద్భుత కాంతులు విరచిమ్ముచ్చు ఆ చోటికి ఎగువ నుండి అరుణాచల శిఖరం వైపు అనగా ఈశాన్య దిగ్భాగములకు పయనమై కన్నులు మినిమిట్లు కొలుపుచూ జరిగినది. దేశముల జనులు దీనిని చూసిరి. పత్రికలందు ఈ కాంతి ప్రస్తావన ఎక్కువగా ప్రశ్నింపబడినది. అగ్నికుమారుడు స్కందుని అవతారమగు రమణ జ్యోతి సహజ రూపము దాల్చి తన స్థానమగు ముఖము నుండి వెడలిపోయి పరమేశ్వర స్థానమగు ఈశాన్య లోకములకు పయనించినది. ఈ కాంతిని చూచి ఊర్లోని వారు, రమణ నగరంలోని వారు అపాయమును శంకించి ఆశ్రమకు పరిగెత్తుకుని వచ్చిరి. అక్కడ ఇక తమ తండ్రి, తమ సచివుడు, తమ దైవము, తమ సఖుడు, తమ సర్వస్వము తనువును త్యజించడం తెలుసుకోండి. క్షణములో రోదనధ్వనులతో ఆశ్రమం నిండిపోయాను. ఆ శరీరమును శిష్యులు పద్మాసనంలో కూర్చుండబెట్టి తెచ్చి దర్శనహాలలో కూర్చుని చేసిరి. కొంతకాలమున ఆ వేగ తరంగము శమింపగా భగవాన్ దేహము చుట్టూ జనములు కూర్చుండి భక్తి గీతములను, పాటలను పఠింపనారంభించిరి. ఆ శరీరములకు అలంకారము చందనముతో, పుష్పములతో విభూత చేసిరి. ఏ లోకమున రమణ అవతారము ఒక జ్యోతి ప్రకాశము ఒక అంధురాలికి కనబడటతో ప్రారంభమైనది. మహాప్రస్థానము ఒక జ్యోతి ఎల్లలకు కనపడి పయనించడంతో సమాప్తి అయినది. మర్నాడు ఉదయము ఆ దేహమునకు వేదఘోషములతో జనసముద్రం మధ్య అభిషేకము, పరిమళ వస్తువులతో నింపిన క్షీరములు, పంచామృతములు, నీరము, తేనె ఉన్నవానితో జరిగను. అభిషేకాలకు ఎడమే లేకుండానది. ఇప్పుడు అందరూ తాకిరి, అభిషేకములు చేసిరి. ఆ శరీరమునకు పుష్పాలంకారము చేసిరి. మాతృభూతేశ్వరాలయమునకు ఉత్తరమున మునుపటి ఆశ్రమ హాలు, దక్షిణమున మునుపు భోజనశాల ఉన్న ప్రదేశమున లోతుగా గుంట తవ్విరి. చప్పరమున కూర్చుండబెట్టి ఆ శరీరమును అసలు తెచ్చిరి. గోతి నిండుగా కర్పూరము, ఉప్పు, సుగంధ ద్రవ్యం నింపి ఆ మధ్యమున శరీరమునందు ఉంచి ఇంకొంత ఉప్పు, విభూతి మొదలైన వానితో శరీరము కానడాకుండానట్లు కప్పివేసి సమాధిని పూడ్చివేసిరి. సాయంకాలమునకు క్రియలు పూర్తయినవి. ఆ సాయంకాలమున ఆశ్రమున వందల జనులు ఉన్నారు. అందరికీ అనుభవమైనది పరమ శూన్యత. బుద్ధి జడమ పండుది. ఈ లోకమెల్లా పాడువన్న ఇల్లు వల్లే ఉన్నది. నీవు లేకున్నా చేసి అన్న కవి ఎంత అనుభవజ్ఞుడో. ఆ రాత్రి ఆకాశమున చుక్కలకు ఎంత తేజం వచ్చినది. ఆ గగనం ఎంత నీలముగా ఉండినది. ఆ వ్యోమము ఎంత నిశ్శబ్దముగా ఉండినది. ఆ అంధకారము ఎంత భయంకరంగా ఉండింది. ఆ గుండె ఎంత వట్టిగా ఉండినది.